నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్ అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మాకు చాలా గుళ్ళు ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ వీరభద్ర స్వామి గుళ్ళో తోటోత్సవం అనమాట. సో ఇది వచ్చేసి డే 4 నవరాత్రిలో మాకు వీరభద్ర స్వామి గుళ్ళో తోటోత్సవం చేశారు. సో ఈరోజు డే 5 వచ్చేసి మహాలక్ష్మి గుళ్ళో చేస్తారు. సో నెక్స్ట్ అమావాస్యల అలా జరుగుతుందన్నమాట. సో అన్ని టెంపుల్స్లో అయితే ఒకసారి చేయరు. సో ఇక్కడ తోటోత్సవం అయితే మేము వెళ్ళిపోయాం. క్యూ అయితే బాగానే ఉందన్నమాట. సో ఇక్కడ మేము వెళ్ళిపోతూనే లైక్ ఇక్కడంతా కొంచెం యానిమల్స్ థీమ్ లాగా పెట్టారనమాట. అన్ని యానిమల్స్, ఫ్లవర్స్, దేవుడు అయితే చాలా చాలా బాగున్నాడండి. లైక్ దేవుణ్ణి ఒక లైక్ దేవుడి ముందు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇలా వేశారనమాట. నాకైతే బాగా నచ్చింది. సో చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో జనాలు అయితే చాలానే ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే లైక్ తోటోత్సవం అనేది చాలా గ్రాండ్గా చేస్తారు మా ఊర్లో అయితే. ఇక్కడ పికాక్ చూస్తున్నారా ఎంత బాగుందో. సో మీ ఊర్లో కూడా ఇలానే తోటోత్సవం చేస్తారా? చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చెప్పాను కదా అనిమల్ థీమ్ అని. సో బయట నుంచి వెళ్ళేటప్పుడే లైక్ ఆ వాల్పేపర్ మీద అంతా అనిమల్స్ అలా పెట్టారు వాళ్ళు ప్రింటింగ్. సో ఇంకా లోపలికి వెళ్తూనే ఇక్కడ చూస్తున్నారు దేవుడు అయితే చాలా అంటే చాలా కళగా ఉన్నాడు. సో నాకైతే ఈ పాలవెల్లి చూడండి ఎంత బాగుందో. ఈ పాలవెల్లి మధ్యలో దేవుడిని చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు అప్పుడు. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ తోటోత్సవం చూసేసుకొని మళ్ళీ మహాలక్ష్మి గుడి, అమ్మవారిశాల, రాముల వారు ఇవన్నీ చూసేసుకొని అయితే వచ్చేసాము. సో నా నెక్స్ట్ వీడియో లైక్ ఇంకొక స్పెషల్ వీడియో రాబోతుంది. అంటిల్ దెన్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ నవరాత్రి టు ఎవ్రీవన్ అండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. బాయ్.